రాజా శివాజీ ఫస్ట్ లుక్ చూసాను నేను అండ్ హానెస్ట్లీ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది. అంటే నిజం చెప్పాలి అంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే యూజువల్ ఏమవుతుందంటే హిస్టారికల్ ఫిల్మ్స్లో స్కేల్ ఫేక్గా కనిపిస్తుంది లేక ఇమోషన్ మిస్సింగ్ ఉంటాయి. కానీ ఇక్కడ రెండు విషయాలు పర్ఫెక్ట్లీ వర్క్ అయ్యాయి. మరి కాంటెక్స్ట్ అర్థం చేసుకో. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక రాజు మాత్రమే కాదు, ఒక గొప్ప యోధ మరియు విజనరీ రూలర్. స్వరాజ్యానికి ఫౌండేషన్ పెట్టారు. కాబట్టి ఇది జస్ట్ ఒక సినిమాలా అనిపించడం లేదు, ఇది ఒక ఇమోషన్లా ఫీల్ అవుతుంది. ముందుగా విజువల్స్ గురించి మాట్లాడితే ఫోర్ట్స్ అయినా ల్యాండ్స్కేప్స్ అయినా బ్యాటిల్ సెటప్ ప్రతి ఫ్రేమ్లో వెయిట్ ఉంది, డీటెయిలింగ్ ఉంది, ఆ ఎనర్జీ లిటరలీ ఫీల్ అవుతుంది. మరి బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే మ్యూజిక్. అజయ్ అతుల్ సూపర్గా చేశారు. హెడ్ ఫోన్స్ పెట్టి వింటే గూస్ బంప్స్ గ్యారెంటీ. డైలాగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇప్పుడు కాస్టింగ్ గురించి మాట్లాడితే రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్, సంజయ్ దత్, జెనెలియా డిసూజా ఒకరిని మించిన ఒకరు బెస్ట్ యాక్టర్స్. మరి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రితేష్ దేశ్ముఖ్ యాక్టింగ్ మాత్రమే కాదు, రైటింగ్, ప్రొడక్షన్, డైరెక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అంటే డెడికేషన్ అర్థమవుతుందా? తన కల్చర్ని, తన చరిత్రని స్క్రీన్ మీద కరెక్ట్గా చూపించాలని ప్యాషన్. సినిమా కానీ ఇదే సేమ్ టీజర్ లెవెల్ మెయింటైన్ చేస్తే ఇది డెఫినెట్లీ సెన్సేషన్ అవ్వచ్చు. ఫస్ట్ మేకి రిలీజ్ అవుతుంది సినిమా, చూద్దాం ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో. హర హర మహాదేవ్.